మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ఇంటికి ముఖద్వారం, సింహద్వారం కడప, దానికి ఆనుకొని వాకిలి. అయితే కడప ఎలా పెట్టాలి? కడప ఒకసారి అలికిన తర్వాత కడపను గృహ గౌరిగా పూజిస్తాము. గృహ గౌరికి హృదయం లాంటిది కడప. సింహద్వారానికి కడప చాలా విశేషమైనది. కడప ఉండడం వల్ల ఎటువంటి క్రిమి కీటకాలు, దుష్ట శక్తులు ఏవి లోనికి రావు. అటువంటి కడపను కడప గౌరి అని వ్రతము సాంప్రదాయంగా బ్రాహ్మణుల వెనకట చేసేవాళ్ళు. ఈ సంక్రాంతి తెల్లవారి కనుమ పండుగ నుంచి కామిని పున్నమ వరకు కడప వ్రతం ఉంటుంది మా ఇళ్లలో. ముందు నీటితోని అలికిన తర్వాత చిటికెడు పసుపు వేసి ఆ పసుపుతో రాచాలి. కడపకు ఇరుపక్కల ముందు కుడి భాగం, తర్వాత ఎడమ భాగము జానెడెత్తు వరకు రాసి దానికి 3 చుక్కలు గంగోదకంతో నరికిన తర్వాత 3 చుక్కలు లక్ష్మీ పార్వతి సరస్వతి కుడివైపు, లక్ష్మీ పార్వతి సరస్వతి ఎడమ వైపు అని 3 బొట్లు కడపకు ఇరుపక్కల పెట్టి కడపను చక్కగా పద్మంతో గాని, గోవు యొక్క అడుగుల అచ్చులు తెలియని ఆకారంలో ఉంటుంది గోవు అడుగు, అలాగా గో అడుగులు వేసి 4 గీతలు 4 వేదాలుగా అవి 4 వేదాల మధ్య లక్ష్మీ నారాయణల పాదుకలు వేస్తున్నాం కాబట్టి కడపను తొక్కకూడదు. కడపను అస్తవ్యస్తంగా ఉంచిన వాళ్ళు సాయంత్రం కడపకు పెట్టని వాళ్ళు అప్పుల పాలు బాగా అవుతారు. రుణ విముక్తి నుంచి వాళ్ళు బయటపడలేరు. బాగా రుణాలను తీసుకోవాల్సిన వస్తుంది. అందుకే సాయంత్రము, సంధ్య వేళ, ఉదయ సంధ్య వేళ కడపలను అలికి పూజించాలి. అలాగే ముగ్గు వేసేటప్పుడు శుద్ధ అంటే దాంట్లో సున్నం కలుస్తుంది. శుద్ధతో వేస్తారు. శుద్ధతో సన్న గీత వస్తుంది కానీ చాలా మంది తొక్కుతారు కాబట్టి శుద్ధతో కొంచెం దూరంగా వేసుకోవచ్చు. ముగ్గు అందంగా నలుగురిని ఆకర్షించే విధంగా ఉంటుంది కాబట్టి. కానీ కడప ముందు వేసే ముగ్గు లక్ష్మీదేవికి ఆహ్వానం కాబట్టి ఖచ్చితంగా వరిపిండితోనే వేయాలి. మెట్టుపైన గాని కాస్త మెట్లకు ముందు గాని చిన్న పద్మాన్ని వరిపిండితో వేయాలి. వరిపిండితోనే ఎందుకు వేయాలి అంటే కొంచెం రవ్వగా పెట్టిన వరిపిండి వలన పశుపక్షులు, చిన్న చిన్న పక్షులన్నీ మన వాకిట్లో వాలి వాటి ఆహారము ఆ ముగ్గులో వెతుక్కుంటాయి. ఆ ముగ్గు పిండిని తింటాయి. ఆవులు, గోవులు ముగ్గును నాకుతాయి. అలా నాకడం వలన గోవులు మన వాకిట్ల కాసేపు నిలవడం వలన ఆ గోవు యొక్క శరీరం నుండే వచ్చేటువంటి అనేకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. గోవు అనేది ఒక పెద్ద రోగ నిరోధక శక్తి. ఎటువంటి రోగాలైనా గోవు సమక్షంలో మనకు నివారణ అవుతుంది. అటువంటి గోవులను ఆపడానికి వరిపిండితోని పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడం వల్ల గోవులు ఆ వరిపిండిని నాకడము, చిన్న చిన్న పక్షులు ఆ ముగ్గును తినడము వల్ల మనకి సంతానం, సౌభాగ్యం, వంశాభివృద్ధి కలుగుతాయని వెనుకటి కాలంలో ఎక్కువ మంది, ముఖ్యంగా కడప మీద అయితే ఖచ్చితంగా వరిపిండితోనే పెట్టాలి. కడప గౌరి కాబట్టి సున్నపు రాయితో చేసేది కాబట్టి దాన్ని గిన్నెలు శుభ్రపరచుకోవడానికి మాత్రమే, అంట్ల గిన్నెలు, పూజ సామాను శుభ్రపరచుకోవడానికి వాటికే శుద్ధను వాడతారు కానీ ముగ్గుకు వాడకూడదు. ఇప్పుడు ఏంటంటే ముగ్గు చక్కగా రావాలి, కలర్స్ తోని అన్నిటితో వేస్తారు. కలర్లు కూడా పసుపు కుంకుమ వాడవచ్చా? పసుపు కుంకుమ అతి పవిత్రమైనవి. కడప మెట్టు కింది తొక్కని జాగాలో పసుపు కుంకుమ వాడాలి కానీ ముగ్గులో పసుపు కుంకుమలు నింపకూడదు. దానికి కెమికల్ గా తయారు చేసిన పసుపు రంగులు, కుంకుమ రంగులు, మిగతా అన్ని వర్ణాల రంగులు వాడుకోవచ్చు ముగ్గు అందంగా ఉండడానికి. రంగవల్లి అంటే అనేకమైన రంగులు వాడాలి కానీ పసుపు కుంకుమను ఒక గొబ్బెమ్మ పెడుతున్నప్పుడు మాత్రమే, సంక్రాంతి 3 రోజులు లేకుండా ధనుర్మాసం 3 రోజులు గొబ్బెమ్మను పొట్టి దాని చుట్టూ విభూది చుట్టూ పోస్తాము. మనము గోపిడకలతో చేసుకున్న, కచికలతో చేసుకున్న విభూదిని ఆ గొబ్బెమ్మల చుట్టూ పోయడం వల్ల గొబ్బెమ్మలను వేరే ఏదో కట్టు ఉందని మనుషులు తొక్కలేరు. అలాగే అక్కడ ఏదో పవిత్రమైన సూచిస్తున్నది కాబట్టి ఏవి తొక్కకుండా, అంటకుండా ఆ పసుపు కుంకుమ అశుభ్రం కాకుండా ఉంటాయి. గోకచికలతో చేసుకున్న విభూది వల్ల కూడా క్రిమి కీటకాలు లోనికి రావు. మనం పెట్టిన ఆవు పేడ గొబ్బెమ్మలు కూడా అట్లాగే నిలిచి ఉంటాయి. బయట గాలిలో ఉన్నటువంటి గొబ్బెమ్మలలో క్రిములు చేరవు. ఎందుకంటే వాటిని మళ్ళీ మనము రససప్తమి నాడు పాయసాన్ని వండి ఆ గొబ్బెమ్మల పైన సూర్య భగవానునికి నివేదిస్తాం కాబట్టి 10 జాము కాగానే ఆ గొబ్బెమ్మలను కళ్ళకద్దుకొని ఆ ఆకులను, పిండి ఆకులను ఆరబెట్టుకోవాలి. ఏ పశుపక్షాదులు తినని మిగిలిపోయిన వడ్లను, ఈ గొబ్బెమ్మలను చక్కగా ఆరబెట్టుకొని ఉంచుకుంటే ఇవన్నీ కూడా కలిపి మనము కుంపటిలో బొగ్గులు వేసుకొని ఈ పిడకలు, గొబ్బెమ్మలను కాల్చి దానితోని ఆవు పాలతోని రవ్వ పాయసం చేసి మకర సంక్రాంతి రోజు రథం ముగ్గు వేసి తులసి చెట్టు ముందర సూర్య భగవానుడికి ఆ పాయసాన్ని నివేదించాలి. అందుకే అతి పవిత్రమైన పసుపు కుంకుమను ముగ్గుల్లో వేసి అపచారం చేయకూడదు. స్వస్తి.